హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగుండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, కటౌట్లు ఇంకోరు అనుకుంటున్నారు. కటౌట్లో మా అక్క ఊరు నుంచి వచ్చింది. ఆనంద్ దేవరకొండ అన్న ఒక సినిమాలో మనకి బొంబాయి చట్నీ ట్రై చేశాడు కదా. ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు తినాలని ఉంటుండే. అనుకోకుండా మా అక్క ఊరు నుంచి వచ్చారు. రాగానే నా కోసం మన బొంబాయి చట్నీ ఏదైతే ఉందో ప్రిపేర్ చేసి ఫ్రెండ్స్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిని ఎట్లుందో మీకు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాగున్నారా? స్టార్ట్ చేద్దాము. ఓకేనా? చిరాగా ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమైన మన బొంబాయి చట్నీ అక్క చేసిన ఫస్ట్ బైట్. ఒక ముద్ద అర్థం కదా, మళ్ళీ చేద్దాం. ఓకే, నిండా పెట్టుకుని ఇట్లా పుల్ల పుల్లగా కమ్మ. నిజంగా ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ మామిడికాయ ముక్కలు తగులుతా పుల్లగా బాగా కుదిరింది. కమ్మగా ఉంది ఫ్రెండ్స్, అద్భుతం. సూపర్ అంటే చాలా బాగా కుదిరింది కదరా ఆ మామిడికాయ ముక్కలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగ సీజనే కాబట్టి మామిడికాయ ముక్కలు మనం పప్పులో వేసుకోవచ్చు. ఇలా పూరి కూరలో బొంబాయి చట్నీ ఎంత బాగా కుదిరింది అంటే అంత బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా హెల్దీ కూడా. మామిడికాయ సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. సీజన్ అంతా వాడుకోవచ్చు. అక్క వాళ్ళు కూడా 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భువనేశ్వరి ఫుడీస్, ఇంకోటి భువనేశ్వరి కిచెన్. కంపల్సరీ మీరు ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. కంపల్సరీ మీకు సూపర్ అనిపిస్తుంది, నచ్చితే బాగా. అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో, కర్రీస్ అన్ని. ప్లస్ అక్క కూడా నా లెక్కనే మంచి సూపర్ చేస్తుంది వీడియోస్. చూడండి మీరు, మామూలుగా ఉండవు. ఇట్లా తినాలక, అట్లా అందట్లేదు. అట్లా తీసుకొని బాగొత్తు పెట్టుకోవాలి. నిండా పెట్టుకొని తింటే ఆ మామిడికాయలు తగ్గుతున్నాయి కదా. బా, నచ్చింది మొత్తానికి. అదిరిపోయిందాక, నా కోరిక తీరిందాక. ఆ సినిమాలో అన్న చేస్తాడు ఆనంద్ దేవరకొండ. ఆయన చేసిన వాళ్ళ బొంబాయి చట్నీ అంటే చాలా దగ్గర తినే ఇంత రాలేదాక. కోరిక తీరిందా? అస్సలు మామూలు కాదు. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇంకెందుకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్. సూపర్ అండి, సూపర్ గా తృప్తిగా తినొచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మనం కంప్లీట్ చేయొచ్చు. అక్క ఛాలెంజ్ గురించి చెప్పాక. ఓకే ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు రాయలసీమ ఫెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు ఛాలెంజ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. ఫుడ్ ఛాలెంజ్ మీకు ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ జల్దీ తెలపండి, మేము జల్దీ ప్రిపేర్ అవుతాం ఛాలెంజ్కి. ఓకే ఫ్రెండ్స్? తిన్నారు కదా, మక్క చెప్పినట్టు మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనది రాయలసీమ సంగటి ప్లస్ నాటుకోడి ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. చెప్పండి. అసలు అయితే మామూలు లేదా, మామిడికే తగులుతుంటే మధ్య మధ్యలో స్వర్గమే. బాబాయ్ దాంట్లో చెప్తా చూసినావా, జంపరమే బంపర్ అన్నట్టుంది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది రా. మన శక్తి మామిడికాయ ఈ సీజన్ అంతా యూజ్ చేయొచ్చు. పప్పులు వేసుకోవచ్చు, చికెన్ మటన్ లో వేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ వదలొద్దు ఫ్రెండ్స్, మంచిది, హెల్త్ చాలా మంచిది. సమ్మర్ సీజన్ అయిపోయేలోపు అందరూ జంపిడ్స్ పెట్టండి. అది రిపోయిందాక నిజంగా ఇంత టేస్ట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనైతే. పుల్ల పుల్ల కమ్మ సూపర్ ఉంది. బాగుంది పూరి కాంబినేషన్, సూపర్. అక్క 2 రోజుల నుంచి అనుకున్నా నా సినిమా చూసినప్పటి నుంచి ఇప్పుడు తెలియదు నాకు. వరిగా థ్యాంక్ యూ. వెల్కమ్ చేస్తారు అక్క. ఎప్పుడు నేను పోయేటప్పుడు నాకు చెప్తుంటా మంచి మాటలు. కొంతమంది సబ్స్క్రైబర్ కూడా చెప్పండి. అవును ఫ్రెండ్స్, సీరియస్ గా ఎండలు అయితే 42 degrees దాటిపోతున్నాయి అంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అస్సలు బయటకు పంపకండి. వీలైనంత వరకు వాటర్ ఇస్తూ ఉండండి. వాళ్ళు దూపి అనకపోయినా కూడా గంటకు ఒకసారి గింటికి వాటర్ ఇస్తుండండి. కొబ్బరి బాండం నీళ్ళు, చెరుకు రసము ఇవి తాపండి. హెల్తీగా ఉంటారు. బాడీని డిహైడ్ కాకుండా కాపాడుతుంది ఎండ నుంచి. నేను అదే చెప్తా తమ్మునికి, ఎప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చెప్తా డ్యూటీలో. 2 లీటర్ల వాటర్ బాటిల్ కొనిపించింది ఫ్రెండ్స్. అది ఎప్పుడు పట్టుకొని తిరుగుతా నేను. సూపర్ కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే
బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, జై హింద్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ Bye bye. బాయ్.